హాయ్ అండి. ఈ క్లాస్లో మనం వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ గురించి నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం అర్థమెటిక్ మీన్ గురించి నేర్చుకున్నాం కదా. సో అర్థమెటిక్ మీన్లో ఏంటి అని అంటే, మనం మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్నిటికీ కలిపి యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో అందులో కొన్నిటికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటికి తక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉండొచ్చు. వాటి ప్రిఫరెన్స్ని బట్టి కాకుండా మొత్తం అన్నిటికీ కలిపి మనం యావరేజ్ అనేది తీస్తాం కాబట్టి ఈ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అనేది మళ్ళీ వచ్చింది మనకి. ఇది ఎందుకు అని అంటే, ఒక్కొక్క దానికి దాని యొక్క ప్రిఫరెన్స్ని బట్టి వెయిట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అట్లా వెయిట్స్ని తీసుకొని ఆ వెయిట్స్ని వేరియబుల్స్తో మల్టిప్లై చేసి వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో ఇది ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో సిఈసి గ్రూప్ తీసుకోండి. ఓకే, సో సిఈసి గ్రూప్లో మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయి? సాంస్క్రిట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి కదా. ఓకే, ఈ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ అనేటివి ఏంటి మనకి లాంగ్వేజెస్. సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ అనేవి మెయిన్ సబ్జెక్ట్స్ కదా. సో ఈ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ అనేది తక్కువ ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఈ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ మనకి మెయిన్ అన్నట్టు. ఓకే, ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఒక 3 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ లిస్ట్ తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు 3 మెంబర్స్ ఏబిసి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏబి అండ్ సి. మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి ఏముంటాయి సివిక్స్లో? సిఈసిలో సాంస్క్రిట్, ఇంగ్లీష్, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ కదా. ఓకే, సో ఈ 5 సబ్జెక్ట్స్లో ఈ 3 మెంబర్స్కి మార్క్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. సాంస్క్రిట్లో మార్క్స్ వచ్చేసి ఏకి ఏమో 89, బికి 90, సికి 60 అనుకుందాం. ఓకే, ఇంగ్లీష్లో ఇతనికి 75, 74 అండ్ 50. నెక్స్ట్ సివిక్స్లో ఏకి ఏమో 50, బికి 57, సికి 70. నెక్స్ట్ ఎకనామిక్స్లో ఏకి 51, బికి 50, నెక్స్ట్ సికి 70. నెక్స్ట్ కామర్స్లో ఏకి 50, బికి 60, నెక్స్ట్ సికి 75 అనుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఏకి అండ్ బికి సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్లో మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. ఓకే, ఏకి బికి ఇద్దరికి సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ అంటే లాంగ్వేజెస్లో మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్లో వీళ్ళకి తక్కువ వచ్చినాయి. అండ్ సికేమో సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్లో అంటే లాంగ్వేజెస్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ మెయిన్ సబ్జెక్ట్స్లో మాత్రం ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. సో వీళ్ళకి ఒక్కొక్కసారి ఇండివిజువల్గా మనం మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, యావరేజ్ మార్క్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేద్దాం. ఏకి అంటే ఈ ఫస్ట్ టోటల్ మార్క్స్ ఎన్ని, యావరేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సమ్మేషన్ ఎక్స్ బై ఎన్ కదా, అంటే ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. ఫస్ట్ ఏకి చేద్దాం. ఏకి సో ఫస్ట్ ఏ యొక్క టోటల్ మార్క్స్ ఎన్నో చూద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 315 వస్తుంది. ఓకే, నెక్స్ట్ బి యొక్క టోటల్ మార్క్స్, టోటల్ మార్క్స్ వచ్చేసి 331. నెక్స్ట్ సి యొక్క టోటల్ మార్క్స్, 325. ఓకే, సో చేద్దాం ఫస్ట్ యావరేజ్. టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని? 5 సబ్జెక్ట్స్ కదా. సో 315. ఫస్ట్ ఏకి ఎంత వచ్చింది? 315/5 అంటే యావరేజ్ ఇట్లానే కదా. 315/5 చేస్తే మనకి 63 వస్తుంది. యావరేజ్ మార్క్స్ ఏకి 63. నెక్స్ట్ బీకి చూద్దాం. బీకి 331. 331/5 331/5 చేస్తే 66.2. బి యొక్క యావరేజ్ మార్క్స్ 66.2. నెక్స్ట్ అట్లనే సికి 325/5 325/5 65. ఓకే, సో ఏ యొక్క యావరేజ్ మార్క్స్ ఏమో 63, బీకేమో 66.2, సికేమో 65. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇతనికి
మన మెయిన్ సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా లాంగ్వేజెస్లో తక్కువ రావడం వల్ల ఇతనికి యావరేజ్ ఎంత వచ్చింది, ఓన్లీ 65 వచ్చింది. ఇక్కడ బీకి చూడండి, లాంగ్వేజెస్లో ఎక్కువ వచ్చినాయి బట్ మెయిన్ సబ్జెక్ట్స్లో తక్కువ వచ్చినాయి, అయినప్పటికీ నేను ఎంత వచ్చింది, యావరేజ్ 66.2 వచ్చింది. సో అంటే ఇతనికంటే ఇతనిదే ఎక్కువ ఉంది. కానీ అసలు చెప్పాలంటే ఇతనిది ఎక్కువ ఉందని చెప్పాలి. ఎందుకంటే మనకి మెయిన్ సబ్జెక్ట్స్ మార్క్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, లాంగ్వేజెస్ని ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి. సో ఇతనికి ఎక్కువ ఉండాలి. ఇట్లా జరగలేదు కాబట్టి దీనికోసం మనం ఏం చేస్తామంటే వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే వీటికి ఒక్కొక్క దానికి వాటి యొక్క ప్రిఫరెన్స్ని బట్టి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అట్లా వెయిట్స్ ఇచ్చిన తర్వాత మనం అర్థమెటిక్ మీన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఈ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్కి ఫార్ములా ఏంటి అని అంటే డబ్ల్యూ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ WX బై సమ్మేషన్ W. ఓకే, సో ఇది ఫార్ములా. ఒకసారి చూద్దాం మనం, దీని మీదనే అప్లై చేద్దాం. ఇక్కడ సాంస్క్రిట్కి నేను వెయిట్స్ ఇస్తున్నాను. సాంస్క్రిట్కి ఏమో వెయిట్ 1 ఇచ్చిన, నెక్స్ట్ ఇంగ్లీష్కి ఏమో 2 ఇచ్చిన, అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్కి ఏమో 3 ఇచ్చిన, సివిక్స్కి 4 అండ్ కామర్స్కి 5 ఇట్లా అనుకుందాం. ఫర్ సపోజ్ నేను ఇట్లా వెయిట్స్ ఇచ్చిన, సాంస్క్రిట్కి ఏమో వెయిట్ 1 ఇచ్చిన, ఇంగ్లీష్కి 2 ఇచ్చిన, ఎకనామిక్స్కి 3, సివిక్స్కి 4, కామర్స్కి 5 ఇట్లా ఈ వెయిట్స్ అనేది లైన్గా ఉండాల్సిన అవసరం అనేది లేదు. అంటే ఇప్పుడు నేను 1 2 3 4 5 ఇచ్చిన కదా, అట్లా కాకుండా వాటి యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మనం వెయిట్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో ఒకసారి దీన్నే చేసి చూద్దాం మనం. ఈ వెయిట్స్ సమ్మేషన్ WX బై సమ్మేషన్ W కదా, అంటే వీటన్నిటిని మనం ఈ వెయిట్స్తోని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి చేద్దాం. వెయిటెడ్ అర్థమెటిక్ మీన్కి ఫార్ములా ఏంటి, డబ్ల్యూ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ WX బై సమ్మేషన్ W కదా. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇందాక మనం వీటన్నిటికీ వెయిట్స్ ఇచ్చినాం కదా, సాంస్క్రిట్కి, ఇంగ్లీష్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఆ వెయిట్స్ అన్ని నేను ఇక్కడ రాసుకున్నాను. అండ్ ABCకి వచ్చిన మార్క్స్ నేను ఇక్కడ రాసుకున్నాను. ఓకే, ఇవి A మార్క్స్, B మార్క్స్, C మార్క్స్. సో ఫార్ములా ప్రకారం ఏంటి, సమ్మేషన్ WX బై సమ్మేషన్ W కదా. ఒక్కొక్కరికి వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఓకే, అది ఎట్లనో చూద్దాం. సో ఫస్ట్ WX అని అంటే ఇప్పుడు ఈ ABC అని అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ ఎక్స్ వాల్యూస్ అన్నట్టు. ఓకే, సో WX అని అంటే 1 × 89 ఎంత, 89. నెక్స్ట్ 2 × 75 ఎంత, 150. 4 × 50 200. 3 × 51 153. 5 × 50 250. ఓకే, సో ఏకి WX వేసాను అంటే వెయిట్స్ ఇంటూ ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ అట్లనే సేమ్ బీకి వెయిట్స్ 1 × 90. నెక్స్ట్ 2 × 74 ఎంత, 148. 4 × 57 ఎంత వస్తుంది, 228. నెక్స్ట్ 3 × 50 150. 5 × 60 ఎంత వస్తుంది, 300. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సికి చేద్దాం. 1 × 60 60. 2 × 50 100. 4 × 70 280. నెక్స్ట్ 3 × 70 210. నెక్స్ట్ 5 × 75 375. ఓకే, సో మనకి WX వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, సమ్మేషన్ WX ఫస్ట్ ఏకి చేద్దాం. ఏకి సమ్మేషన్ WX బై సమ్మేషన్ W. సో మనకి సమ్మేషన్ W అంటే టోటల్ ఆఫ్ వెయిట్స్, సమ్మేషన్ W అంటే టోటల్ ఆఫ్ వెయిట్స్ కదా. సో ఈ వెయిట్స్ యొక్క టోటల్ ఎంత వస్తుంది, 5 + 3 + 4 + 2 + 1 చేస్తే 15 వస్తుంది. ఓకే, సో సమ్మేషన్ W ఈక్వల్స్ టు 15. నెక్స్ట్ సమ్మేషన్ WX, ఏ యొక్క సమ్మేషన్ WX ఎంత వస్తుంది, వీటన్నిటిని యాడ్ చేస్తే సమ్మేషన్ WX వస్తుంది. ఓకే, సో ఎంత వస్తుందో చూద్దాం. వీటి టోటల్ చేస్తే 842 వస్తుంది. 842. సో 842/15 చేస్తే ఎంత వస్తుంది, 842 56.2
56.13 వచ్చింది యావరేజ్. ఏ యొక్క యావరేజ్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చింది మనకి? 56.13. నెక్స్ట్ అదేవిధంగా బీకి చేద్దాం. బి యొక్క అంటే సమ్మేషన్ డబ్ల్యూఎక్స్ ఎంత వస్తుంది? వీటన్నిటిని టోటల్ చేస్తే 916. బి యొక్క సమ్మేషన్ డబ్ల్యూఎక్స్ మనకి 916 వచ్చింది. ఓకే, 916/15. 916/15 చేస్తే ఎంత వస్తుంది? 61% వచ్చింది, 61.06. నెక్స్ట్ అదేవిధంగా సి యొక్క డబ్ల్యూఎక్స్ టోటల్ చేద్దాం. 1025. దీని యొక్క టోటల్ మనకి 1025 వచ్చింది. ఓకే, సో 1025/15 చేస్తే ఎంత వస్తుంది? 68.3. ఓకే, సో ఇందాక మనం నార్మల్గా అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తే అందులో యావరేజ్ ఎక్కువ ఎవరికి వచ్చింది? బీకి యావరేజ్ అనేది ఎక్కువ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి సికి ఎక్కువ వచ్చింది. సో సికి మెయిన్ సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ చేయడం వల్ల సికి యావరేజ్ అనేది ఎక్కువ వచ్చింది. సో ఈ రకంగా వెయిట్స్ని బట్టి మీన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అని అంటారు. ఓకే, అంటే వాటికి ఉన్న ప్రిఫరెన్స్ని బట్టి మనం మీన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు వెయిటెడ్ అర్థమెటిక్ మీన్లో. ఓకే, సో ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే క్యాలిక్యులేట్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. డెసిగ్నేషన్స్ ఇచ్చిండు, వేరియస్ డెసిగ్నేషన్స్, శాలరీ ఇచ్చిండు అండ్ వెయిట్స్ ఇచ్చిండు. శాలరీస్ వెయిట్స్ ఇచ్చి ఏం చేయమన్నాడు? వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా. సో వెయిటెడ్ అర్థమెటిక్ మీన్కి ఫార్ములా ఏంటి? సమ్మేషన్ డబ్ల్యూ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ WX/సమ్మేషన్ W. సో ఇవి వెయిట్స్ కదా. శాలరీ అంటే నథింగ్ బట్ ఎక్స్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం? ఎక్స్ వాల్యూస్ తీసుకుందాం, నెక్స్ట్ వెయిట్స్ తీసుకుందాం. ఓకే, సో క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వేరియబుల్స్ ఎక్స్ వాల్యూస్ తీసుకుంటున్నా. 1500, 800, 500, 250, 100. నెక్స్ట్ వెయిట్స్ 10, 20, 70, 100 అండ్ 150. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? డబ్ల్యూఎక్స్. సమ్మేషన్ డబ్ల్యూఎక్స్ కావాలంటే మనం ఏం చేయాలి? డబ్ల్యూఎక్స్ చేయాలి, అంటే వెయిట్స్ని ఎక్స్తోని మల్టిప్లై చేయాలి. వెయిట్స్ని ఎక్స్ వాల్యూతోని మల్టిప్లై చేయాలి. చేద్దాం. 1500 × 10 ఎంత? 15,000. 800 × 20 16,000. 500 × 70 35,000. నెక్స్ట్ 250 × 100 ఎంత? 25,000. 100 × 150 15,000. ఓకే, సో డబ్ల్యూఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని టోటల్ చేయాలి. ఓకే, డబ్ల్యూఎక్స్ సమ్మేషన్ డబ్ల్యూఎక్స్ కదా మనకు కావాల్సింది. సో డబ్ల్యూఎక్స్ వాల్యూస్ని టోటల్ చేస్తే సమ్మేషన్ డబ్ల్యూఎక్స్ వస్తుంది. వీటి టోటల్ చేద్దాం. 1,06,000. ఈ వాల్యూస్ అన్నిటిని టోటల్ చేస్తే 1,06,000 వచ్చింది. ఇదేంటి? సమ్మేషన్ డబ్ల్యూఎక్స్. సమ్మేషన్ డబ్ల్యూఎక్స్ ఎంత వచ్చింది? 1,06,000. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి? సమ్మేషన్ డబ్ల్యూ కావాలి. సమ్మేషన్ డబ్ల్యూ అంటే ఏంటిది? ఈ వెయిట్స్ యొక్క టోటల్ సమ్మేషన్ డబ్ల్యూ కదా. సో వీటిని టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? వీటిని టోటల్ చేస్తే 350 వస్తుంది. ఓకే, సో 350. నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో డబ్ల్యూ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ డబ్ల్యూఎక్స్ కదా. సమ్మేషన్ డబ్ల్యూఎక్స్ ఎంత? 1,06,000 బై సమ్మేషన్ డబ్ల్యూ ఎంత? 350. ఓకే, చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ ఆన్సర్ 302.857. ఓకే, సో ఇది వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం కనుక అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.